నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పొదలకూరులో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ హరినారాయణ, జేసీ కోర్మనాథ్. సరైన ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ క్షేమం. గాంధీనగర్ ప్రాంతంలో జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొని మాట్లాడిన ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి, సిడిపిఓ మెహబూబీ. రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు ఎంపిక. చిల్లకూరులోని గురుకులంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించి మాట్లాడిన అధ్యాపకులు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి లేదు. వెంకటాచలం ప్రాంతంలో ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మి. ప్రజా సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ అధికారులను ఆదేశించారు. పొదలకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కోర్మనాథ్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరినారాయణ మాట్లాడుతూ మే 9వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, అందులో భాగంగానే గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సరైన ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ శక్తిమంతులుగా తయారవుతారని ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి తెలిపారు. గూడూరు 2వ పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న సిడిపిఓ కార్యాలయంలో జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న సిడిపిఓ కార్యాలయంలో సిడిపిఓ మెహబూబీ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు జరిగాయి. అక్కడ పోషక విలువలతో కూడిన బలవర్ధకమైన ఆహార వంటకాలు ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి వంటకాలు చూసి అభినందించారు. అనంతరం సీమంతాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి మాట్లాడుతూ గర్భవతులు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కార్యకర్తలు వారికి అవగాహన కలిగించాలన్నారు. సరైన ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని, ఆహారంలో ఉండే పోషక విలువలు తెలుసుకోవాలని ఆమె వివరించారు. మనకి అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలు రాష్ట్రమంతా కూడా జరుగుతున్నాయి. దేశమంతా కూడా పోషణ మాసోత్సవాలు 1 సెప్టెంబర్ నుంచి 30 వరకు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే వాళ్ళ పోషకాహారాలతో పోషక విలువలతో కూడిన ఆహారం ప్రదర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా గర్భవతులు బాలింతలు తీసుకుంటున్న ఆహారాన్ని ఇంకా వేరే రకంగా ఎలా తయారు చేసుకుంటున్నచ్చు వాళ్ళకి రుచికనుగుణంగా అని చెప్పి ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చూసి నేర్చుకునే విధంగా వాళ్ళందరి చేత వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటట్టు వాళ్ళ కుటుంబ సభ్యుల సభలో చేసుకొని డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు వచ్చినటువంటి గర్భవతులకి 15 మంది గర్భవతులకి సీమంత కార్యక్రమం ప్రభుత్వం తరపున నిర్వహించడం జరిగింది. వాళ్ళని ఆనందంగా ఉంచడం కోసం, గర్భవతిగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటే ఆరోగ్యవంతమైన బిడ్డ పడతారు కాబట్టి ఆ రకమైనటువంటి మంచి వాతావరణాన్ని నెలకొల్పి ఆ వాతావరణంలోనే అంగన్వాడీ కేంద్రంలో వివిధ సేవలు వాళ్ళకి అందించేటట్లుగా చేసే విధంగా ప్రభుత్వం నుంచి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టీహెచ్ఆర్ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ ఫుడ్ అందరూ కూడా గర్భవతులు బాలింతలు ఉపయోగించుకొని కుటుంబ సభ్యుల సమక్షంలో
ఆ పోషక విలువలన్నీ కూడా గర్భవతి మాత్రమే షేర్ చేసుకునే విధంగా కుటుంబ సభ్యులకు కూడా ఆ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఆ ఫుడ్తో అంగన్వాడీ కేంద్రంలో వడ్డించిన ఫుడ్ని ఆ గర్భవతి మాత్రమే తీసుకోవడం వల్ల గర్భస్థితిలో మంచి బరువు పెరిగి ఆరోగ్యవంతమైన బిడ్డల సమాజానికి అందించాలి కాబట్టి స్పాట్ ఫీడింగ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన మార్పుల కారణంగా టీహెచ్ఆర్ అంటే టేక్ హోమ్ రేషన్, ఆ రేషన్ మొత్తం ఇంటికి ఇచ్చి తనకు అనుగుణంగా తన రుచికి అనుగుణంగా తన సంప్రదాయానికి అనుగుణంగా చేసుకోవాల్సిందిగా గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినందున వాళ్ళన్నీ కూడా టీహెచ్ఆర్ కింద ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని కూడా అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఎంత ప్రభుత్వం అందించిన ఈ పథకాన్ని సంపూర్ణంగా 100% ఉపయోగించుకొని అందరూ కూడా తీసుకోవాల్సిందిగా. ఇంకా మరికొందరు మాట్లాడారు. మేము గూడూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు తిరిగిపోని ఈరోజు పోషణ మహా అనే కార్యక్రమంలో మేడం చెప్పినట్టుగా 1 సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ దాకా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఈరోజు 27వ తేదీన మా తిరుపతి జిల్లా పీడీ మేడం గారు మా యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు ముందుగా మేడం గారికి మా ఐసిడిఎస్ గూడూరు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి 15 మంది గర్భవతులకి మేమంతా శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించాము. ఆ కార్యక్రమంలో మా పీడీ గారి చేతుల మీదుగా అందరికీ కూడాను తాంబూలాలు ఇప్పించి పోషకాహారం యొక్క విలువల గురించి అందరికీ తెలియజేయడం అయినది. ఈ కార్యక్రమంలో సిడిపిఓ మెహబూబీ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 3వ దశలో 8 గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పటిష్టంగా చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ ఆదేశించారు. పొదలకూరులోని రెవెన్యూ కార్యాలయంలో భూ సర్వేపై ఆర్డీఓ, తహసీల్దార్, సర్వే అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూ సర్వే రికార్డుల నిర్వహణ లోటుపాట్లను గుర్తించిన కలెక్టర్ వాటిని సరిచేసుకోవాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం పకడ్బందీగా రీసర్వే కార్యక్రమం చేపట్టిందని, నిబంధనల ప్రకారం చేయాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ మాలోలా తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పేదలకు సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి ఎంపీ గురుమూర్తి, కలెక్టర్ వెంకటరమణారెడ్డి సూచించారు. తిరుపతి ప్రాంతంలో జరిగిన రుణ వితరణ మహోత్సవాల్లో వారు పాల్గొని ప్రసంగించారు. గృహాలకు రుణాలు, వ్యాపారాలకు రుణాలు వంటి ఇవ్వడం జరుగుతుందని, అందరూ అవగాహన కలిగి ఉండాలని వారు వివరించారు. అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏర్పాటు చేసి ఏ రకమైనటువంటి లోన్స్ తీసుకుంటారో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకమైనటువంటి స్కీమ్స్ ఇప్పటిదాకా ఇచ్చింది, ఇవి కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ కూడా వేరే స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో వీటన్నింటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకటి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పారు మన ఎల్డిఎం గారు, ఆ ఫిషాంధ్ర కింద మనం ఒక చక్కటి అంటే స్టేట్లోనే నెంబర్ 1 ఫస్ట్ టైం మనం ఇక్కడ ఒక లాంచ్ చేసింది అవుట్లే. ఈ 50 lakhs ఆమె చేతి నుంచి పెట్టుకున్నది 2.5 లక్షలు మాత్రమే, 7.5 లక్షలు బ్యాంకులో, మిగిలినంతా కూడా సబ్సిడీ కింద ఇవ్వడం చెప్తాం. ఆమె కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసింది. నేను కూడా వెళ్ళాను, అక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నారు, అదేవిధంగా పక్కన వడ్డీ పెట్టేటువంటి కార్యక్రమం కూడా ఉంది. ఒకసారి అప్పుడప్పుడు మీరు ఇటువంటి చూస్తూ ఉండాలి. అంటే మనం లోన్ తీసుకోవడం, ఆ లోన్ ఇన్ టైంలో రీపే చేయడం, మళ్ళీ లోన్ తీసుకోవడం, ఇట్లా కాకుండా, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక మనం పీడీ మెంబర్ చెప్పారు, ఇప్పుడు 10,000 లోను 15,000 లోన్ తీసుకునే స్థాయి చనిపోయాము. అంతేనా, 10,000 అయినా మాకు కావాల్సింది ఇంకా ఎక్కువ కావాలనే స్థితి ఇప్పుడు చేరాము. డబ్బులు రూపకంగానే కాకుండా దాన్ని సరైన మార్గంలో మనం పెట్టగలిగితే ఇంకా బాగా ఇంప్రూవ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి కుటుంబంలోని అట్రాక్షన్ ఆర్థికంగా సమృద్ధిగా ఉండాలని, అలాగే ఇలా ఫైనాన్షియల్స్ మీద కానీ లేదా కుటుంబ పెట్టుబడిదారుల మీద ఆధారపడకుండా
తమ సొంత కాళ్ళు నిలబడి తమ కుటుంబాన్ని సుభిక్షంగా పనిచేయాలని, అందుకే ఏ కార్యక్రమం పెట్టినా ఫస్ట్ మహిళలకి ఆ బెనిఫిట్స్ అన్నింటినీ చెందే విధంగా గౌరవం ముఖ్యమంత్రి చేస్తున్నారు. సో మీరు సమర్థవంతంగా ఎన్ని స్కీమ్స్ని వాడుతున్నట్లయితే ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న పరిశ్రమ లాగా మీరు రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చైనా చూస్తే ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ఉత్పత్తి వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అందుకే ఆ గ్రామాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. సో వారికి మనం తీసుకోలేదు. 1980 దశకంలో చైనా మన జీవికి సమానంగా ఉండేది. సో తర్వాత వచ్చినటువంటి సంస్కరణ వల్ల వాళ్ళు ఎక్కువగా లబ్ధి పొందారు. కానీ దానికి మించినటువంటి స్కీమ్స్ కానివ్వండి, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నారు. టూరిజం బేస్డ్ ఎకానమీ ఎక్కువగా వృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపుగా 6 కోట్ల మంది మన తిరుపతి జిల్లాని విజిట్ చేస్తున్నారు. సో మనం చూస్తూనే ఉన్నాం తిరుమలకి ఎంత రద్దీ ఉంటుందో. ప్రతిరోజు 60,000 నుంచి 1,00,000 మంది ప్రజలు ఆ దైవ దర్శనం చేస్తున్నారు. ఈ 60,000 నుంచి 1,00,000 మందిలో కనీసం 30 నుంచి 40% మంది తమ భక్తితో తమను కలదేవాలని సమర్పిస్తూ ఉంటారు. ఆ ఒక్క కాంపోనెంట్ తీసుకున్నట్లయితే ఒక కనీస హ్యాట్స్ బిజినెస్ ఒక సంవత్సరానికి 365 కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. డిఎన్పిసి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం చేస్తున్నాం ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్. ఇదే కాకుండా మనం అదర్ ఏరియాలో మండల లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ కానీ ఎలా యూజ్ ఎలా మా సపోర్ట్ ఏం కావాలని చేస్తాము. మా టీం కానీ అందరిని కూడా ఇన్వాల్వ్ చేస్తాము, గైడ్ చేస్తాము. మంచిగా చేయండి, మన డిస్ట్రిక్ట్ బాగా డెవలప్ అవ్వాలి. అంటే అన్ని క్లాసెస్, బ్యాక్వర్డ్ క్లాస్, ఫార్వర్డ్ క్లాసెస్ కానీ అందరూ కూడా బాగా డెవలప్ చేయడంలో మంచిగా చూడండి. బ్యాక్ సైడ్ అని సార్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మి, ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, సునీల్ కుమార్, కురుకొండల రామకృష్ణ తదితరులు కలిసి పరిశీలించారు. అక్కడ ఉన్న కంప్యూటర్స్, టేబుల్స్ వంటి వాటిని వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం సరికాదని ఆనం రామనారాయణ రెడ్డి వివరించారు. యూనివర్సిటీకి 90 యూనిట్స్ ఇచ్చారు, షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 30 యూనిట్. తెలుగుదేశం పార్టీ పక్షాన ఇవాళ ఈ రాష్ట్రంలో జాతీయ అధ్యక్షుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరుగుతున్నటువంటి తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు, తప్పుడు విచారణలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో వాస్తవమైంది ఏమి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేటువంటిది ప్రత్యక్షంగా చూడాలని చెప్పి సోదరులు చంద్రమోహన్ రెడ్డి గారు, సోదరులు శ్రీధర్ రెడ్డి గారు, సునీల్ కుమార్ గారు, సోదరి పనబాక లక్ష్మి గారు, విజయరామరెడ్డి గారు, అనేక మంది పెద్దలతోటి కలిసి ఈరోజు సుబ్బానాయుడు గారు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇది విక్రమసింహపురి యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ విక్రమసింహపురి యూనివర్సిటీ స్థాపించడంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మేము చేసినటువంటి అనేక ప్రయత్నాల వల్ల ఎంత పెద్ద యూనివర్సిటీని ఇక్కడ స్థాపించగలిగాం. దాదాపు 3-4 ముఖ్యమంత్రుల సామర్థ్యంలో జరిగినటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ నాడు రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేస్తే, కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తే, తర్వాత అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీటిని ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ యూనివర్సిటీ మన జిల్లాకే గర్వకారణమైన యూనివర్సిటీ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఇవాళ ఈ విజిట్ యొక్క కారణం, మేమందరం ఇక్కడికి రావడానికి కారణం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంటర్ ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఒకటి నడుపుతూ ఉన్నారు. ఈ సెంటర్ నడపడంలో ఏమి జరుగుతుంది, ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయి, లేకుంటే ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, దీనికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి పరిశీలించడానికే
ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని చూడటానికే ముఖ్యంగా మేమందరం వచ్చాము. ఆ సెంటర్లన్నిటికీ అఖిలపక్షం మీడియాతో మీరు బహిరంగ చర్చకి సిద్ధమా? మీరు సిద్ధమైతే మేము సిద్ధం. మధ్యవర్తులుగా మీకు నచ్చిన మేధావుల్ని జయప్రకాష్ నారాయణ గారిని, జేడి లక్ష్మీనారాయణ గారిని, ఇంకా మీకు నచ్చిన మేధావుల్ని మీరు పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అన్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సెంటర్లలో మీడియాను తీసుకెళ్ళి మీరు కూడా రండి, మేము కూడా వస్తాం, అక్కడే లెక్కలు తెలుస్తాం. ఆఖరికి మేము అడిగేది ఏమిటంటే సాక్షి ఛానల్, సాక్షి టీవీ కూడా స్వయంగా రావచ్చు, మాకేం అభ్యంతరం లేదు, దానికి సిద్ధం అన్నాడు. 67వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి నిర్వహించే వివిధ క్రీడా పోటీలకు చిలుకూరులోని గురుకులం నుండి క్రీడాకారులు ఎంపికయ్యారని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 కార్యదర్శి దాస శ్రీరేష్ తెలిపారు. చిలుకూరులోని గురుకులంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాల్ బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, టెన్నికాయిట్, చెస్ పోటీలకు హాజరవుతున్నారన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ఈ సంవత్సరం 25వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ క్రీడాంశాలతో ఈ యొక్క ఆటల పోటీలు జరపడం జరిగింది. దాని అనుగుణంగా గురుకుల పాఠశాల చిలకూరులో ఒక 5 క్రీడాంశాలు నిర్వహించడం జరిగింది. హ్యాండ్బాల్, బాల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్ అనేటువంటి క్రీడాంశాలు ఇక్కడ జరగడం, జిల్లా జట్టు ఎంపిక జరగడం జరిగింది. ఈ జిల్లా జట్టులో ఎంపికైనటువంటి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి క్రీడలు ఎందుకు పాల్గొంటారు. ఆ రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు గెలుపొందినట్లయితే వాళ్ళు జాతీయ స్థాయిలో పాల్గొంటారు. ఇవి ఆనవాయితీగా వస్తున్నటువంటి క్రీడాంశాలు. ఈ యొక్క క్రీడాంశాలని జరుపుకున్నందుకు మన ప్రిన్సిపాల్ గారు మీరా సాహెబ్ గారు అవకాశం ఇచ్చినందుకు, అన్ని క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నైపుణ్యతతో కూడిన విద్యాబోధన అందించాలని ప్రధానోపాధ్యాయుడు బాలయ్య సూచించారు. ఓజిలి మండలంలోని కురుగొండ గ్రామంలో ఏర్పాటై ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని ఆయన వివరించారు. ప్రతి నెలలో కాంప్లెక్స్ సమావేశాలని చెప్పి వృత్యంతర శిక్షణ లాగా ఉపాధ్యాయులకి నెలకొకసారి ఆ నెలలో ఉండేటువంటి సిలబస్, తర్వాత ఏం చేయాలా, పిల్లల యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా క్లాస్ వారి వాళ్ళ స్కూళ్ళల్లో ఉండేటువంటి సామర్థ్యాలు, పిల్లల యొక్క సామర్థ్యాలని, వాళ్ళ స్కూల్లో ఉండేటువంటి గ్రేడ్స్ని అన్నీ ఇక్కడ చర్చించుకొని తదుపరి ఎట్లా సామర్థ్యాలను పెంపొందించుకోవాలా, పాఠశాల స్థాయిని పెంచుకోవాలని చెప్పి అందరూ ఉపాధ్యాయులు ఇక్కడ చర్చించుకొని వాళ్ళ స్కూళ్ళల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రతి నెలకు ఒకసారి ఈ సగం మంది ఉపాధ్యాయులు ఒకరోజు, స్కూల్లో ఉండేటువంటి మిగతా సగం మంది ఉపాధ్యాయులు ఒకరోజు ఈ శిక్షణా కార్యక్రమానికి వచ్చి శిక్షితులై వాళ్ళ పాఠశాలలో ఆ కార్యక్రమాల్ని నిర్వహించడానికి అనుకూలంగా ప్రభుత్వం ప్రతి నెల ఒకసారి సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశం జరుగుతుంది. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు ముగిశాయి. ఆలయ చైర్మన్ ఎర్టపల్లి సాయి పృథ్వీరెడ్డి, కార్యనిర్వహణాధికారి జానకమ్మ, ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో 3 రోజులుగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు విరిగా పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో ఎర్టపల్లి జానకిరామరెడ్డి, శ్యామలమ్మ దంపతులు వ్యవహరించారు.
సరి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి. పొదలకూరులో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ హరినారాయణ, జేసీ కోర్మనాథ్. సరైన ఆహారం తీసుకుంటే తల్లి బిడ్డ క్షేమం. గాంధీనగర్ ప్రాంతంలో జరిగిన పౌష్టికాహార మాసోత్సవాల్లో పాల్గొని మాట్లాడిన ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి, సిడిపిఓ మెహబూబీ. రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకులం విద్యార్థులు ఎంపిక. చిల్లకూరులోని గురుకులంలో జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించి మాట్లాడిన అధ్యాపకులు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అవినీతి లేదు. వెంకటాచలం ప్రాంతంలో ఉన్న విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పనబాక లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.